హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బటీ ఛానల్. ఈ వీడియోలో అయితే 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనుకున్న అర్థాలన్నీ చూద్దాము. అంబరం, అంబరం అర్థం వచ్చి వస్త్రం లేదా బట్ట అని అర్థం వస్తుంది. అంబలి, అంబలికి అర్థం వచ్చి రాగులు, రాగులు లేదా తైదులు, రెండు ఒకటే, రాగులన్నా తైదులన్నా. సో రాగుల పిండితో వండిన ద్రవహారం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అతివేళ, అతివేళ అంటే చాలా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అద్దకం, అద్దకం అంటే వస్త్రానికి రంగు వేసే విధానం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అనిసం, అనిసానికి ఎల్లప్పుడూ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అంగికం, అంగికానికి అవయవ సంబంధమైనది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఆత్మజుడు, ఆత్మజుడికి పుత్రుడు లేదా కొడుకు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఆపాదమస్తకం, ఆపాదమస్తకం అంటే పాదం నుండి తల దాకా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఉపేక్ష, ఉపేక్ష అంటే అశ్రద్ధ, లెక్క చేయకపోవడం అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ ఏరి, ఏరి అంటే ఎవరి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వండే, వండే అంటే కాని లేదా అడ్డు కాని పక్షాన అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఒరులు, ఒరులు అంటే ఇతరులు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కంఠీరవం, కంఠీరవం అంటే సింహం, సింహం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కరి, కరి అంటే ఏనుగు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కళ్ళ, కళ్ళ అంటే అబద్ధం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కొండ్ర, కొండ్ర అంటే దున్నిన పాలు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కోలాటం, కోలాటం అంటే కొలలు పట్టుకొని ఆడే ఆట అని అర్థం వస్తుంది. నెక్స్ట్ గణించి, గణించి అంటే ఎంచి లెక్క పెట్టి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ గహ్వరం, గహ్వరం అంటే గుహ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ గోదలు, గోదలు అంటే ఎడ్లు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ గట్టించు, గట్టించు అంటే కలుగు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చిద్విలాసం, చిద్విలాసం అంటే జ్ఞాన ప్రకాశం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చిల్వ, చిల్వ లేదా చిలువ అంటే పాము అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చెలిమి, చెలిమి అంటే సోపతి, స్నేహ, స్నేమం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చేవ, చేవ అంటే శక్తి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ జడాశయుడు, జడాశయుడు అంటే జడమైన మనసు కలవాడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ జపమాల, జపమాల అంటే జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే పూసల దండ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ జిజ్ఞాస, జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక అని అర్థం వస్తుంది. నెక్స్ట్ డొక్క, డొక్క అంటే కడుపు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ తస్కరులు, తస్కరులు అంటే దొంగలు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ తావి, తావి అంటే సువాసన అని అర్థం వస్తుంది. నెక్స్ట్ తెహజిబ్ అంటే సంస్కృతి అని అర్థం వస్తుంది. తెహజిబ్ అనేది ఉర్దూ పదం, తెహజిబ్కి సంస్కృతి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ దానవుడు, దానవుడు అంటే రాక్షసుడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ద్విజుడు, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ నిర్మితి, నిర్మితి అంటే నిర్మాణం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ నెలవంక, నెలవంక అంటే చంద్రవంక అని అర్థం వస్తుంది. నెక్స్ట్ నేర్పరులు, నేర్పరులు అంటే నైపుణ్యం కలవారు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ నేర్పు, నేర్పు అంటే నైపుణ్యం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పడిశం, పడిశం అంటే జలుబు, సర్ది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పాషాణం, పాషాణం అంటే బండ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పెండ్యులం, పెండ్యులం అంటే లోలకం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ప్రతిష్ట, ప్రతిష్ట అంటే కీర్తి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ప్రసిద్ధి, ప్రసిద్ధి అంటే ఖ్యాతి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ బంగాలు, బంగాలు అంటే అల్లలు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ బయద, బయద అంటే భయాన్ని కలిగించేది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మాగాణం, మాగాణం అంటే తరి పొలం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మీను, మీను అంటే చేప అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వలగొను, వలగొను అంటే అల్లుకొను అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వక్తం, వక్తం అనే పదానికి అర్థం వచ్చి ముఖం, ముఖం. నెక్స్ట్ మీను, మీను అంటే చేప అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వలగొను, వలగొను అంటే అల్లుకొను అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వాచవి, వాచవి అంటే నోటి రుచి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వాలం, వాలం అంటే తోక అని అర్థం వస్తుంది.
నెక్స్ట్ విపినం, విపినం అంటే అడవి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వెరుగు, వెరుగు అంటే భయం, బుగులు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ శృంగం, శృంగం అనగా కొమ్ము అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సాంగత్యం, సాంగత్యం అంటే సోపతి, స్నేహం అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ సృజన, సృజన అంటే సృష్టి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ స్పందన, స్పందనకి కదలిక అని అర్థం వస్తుంది. నెక్స్ట్ హరిత్తు, హరిత్తు అంటే సింహం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ క్లాస్లో ఉన్న అర్థాలన్నీ చూద్దాము. సో 8th క్లాస్లో ఉన్న అర్థాలు హంపి, హంపి అంటే పంపి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అగ్గలం, అగ్గలం అంటే అధికం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అడలు, అడలు అంటే భయపడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఆధ్యాత్మము, ఆధ్యాత్మము అంటే దైవ సంబంధమైన అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అరిష్టం, అరిష్టం అంటే కీడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఆర్తి, ఆర్తి అంటే వేడుకొనివాడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అవ్యాజము, అవ్యాజం అంటే కపటం లేనిది, సహజమైనది అని అర్థం వస్తాయి. నెక్స్ట్ అంతకం, అంతకం అంటే ఆరాటం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఆలాపన, ఆలాపన అంటే రాగం తీయుట, పాడుట అనే అర్థం వస్తాయి. నెక్స్ట్ ఆశ్రితుడు, ఆశ్రితుడు అంటే ఆశ్రయం కోరినవాడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇబ్బడి, ఇబ్బడి అంటే ఎక్కువ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇడుములు, ఇడుములు అంటే కష్టాలు, తిప్పలు అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ ఈగి, ఈగి అంటే త్యాగం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఉత్కృష్టం, ఉత్కృష్టం అంటే శ్రేష్టం, గొప్పది అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ ఉద్బోధ, ఉద్బోధ అంటే సందేశం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఉభయతారకం, ఉభయతారకం అంటే ఇద్దరిని తరింపచేసేది అంటే మేలు కలిగించేది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఊతం, ఊతం అంటే ఆధారం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎరుక, ఎరుక అంటే తెలుసు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కంటకం, కంటకం అంటే ముళ్ళు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కంబలి, కంబలి అంటే గొంగడి అని అర్థం వస్తుంది. కకావికలం, కకావికలం అంటే చల్లా చెదురు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కర్దమం, కర్దమం అంటే బురద, అడుసు అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ కడిందిగ అంటే ఎక్కువగా అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ కపోతం, కపోతం అంటే పావురం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వనం, క్వనం అంటే శబ్దం, సవ్వడి, చప్పుడు అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ కామరి, కామరి అంటే శివుడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కార్చిచ్చు, కార్చిచ్చు అంటే అడవిలో దట్టమైన అనే అర్థం, దట్టమైన మంటలు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ కేదారం, కేదారం అంటే పొలం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఖగం, ఖగం అంటే పక్షి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కలం, కలం అంటే పాపము అని అర్థం వస్తుంది. నెక్స్ట్ గటక లేదా గట్క అంటే మక్క లేదా జొన్న రవ్వతో చేసే వంటకం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ గిడస, గిడస అంటే ఎండిపోవుట, శుష్కించుట అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ గప్పాలు, గప్పాలు అంటే గొప్పలు, బాతాలు అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ గుడము, గుడము అంటే బెల్లం. నెక్స్ట్ గాతం, గాతం అంటే దెబ్బ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చిందిలిపాటు, చిందిలిపాటు అంటే తొందరపాటు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చూతఫలం, చూతఫలం అంటే మామిడి పండు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ జమీందారు, జమీందారు అంటే భూస్వామి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ టికానా, టికానా అంటే నివాసం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ తమ్మి, తమ్మి అంటే పద్మం, తామర పువ్వు అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ తుల, తుల అంటే తరాజు, తక్కెడ అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ దమ్దడి, దమ్దడి అంటే తీవ్రం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ దక్కు, దక్కు అంటే లభించు, దొరుకు అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ దొయిలి, దొయిలి అంటే దోసిలి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ దర్వువు అంటే ధర్మం అని అర్థం వస్తుంది. ధర్మవు, ధర్మవు అంటే ధర్మం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ దామం, దామం అంటే నిలయం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ నికృష్టం, నికృష్టం అంటే నీచం అని అర్థం వస్తుంది. నెక్స్ట్
నుడువుట, నుడువుట అంటే చెప్పుట అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ పరిజనం, పరిజనం అంటే సేవకులు, నౌకర్లు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పాడి, పాడి అంటే న్యాయం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పాద్షా, పాద్షా అంటే రాజు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పుల్లు, పుల్లు అంటే గడ్డి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ప్రహాసితం, ప్రహాసితం అంటే పెద్ద నవ్వు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ప్రేయం, ప్రేయం అంటే ప్రియం, ఇష్టం అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ బండారం, బండారం అంటే ధనాగారం, కోశాగారం, ఖజానా అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ బుభుక్షితుడు, బుభుక్షితుడు అంటే ఆకలికి ఉన్నవాడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ బేరీజు, బేరీజు అంటే అంచనా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ భంగి, భంగి అంటే విధము, తీరు అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ భంజన, భంజన అంటే విరచు లేదా విరుచు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ భూతము, భూతము అంటే ప్రాణి, పంచభూతాల్లో ఒకటి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ భూషణం, భూషణం అంటే ఆభరణం, నగ అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ మందుడు, మందుడు అంటే తెలివి తక్కువ వాడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మహిషం, మహిషం అంటే దున్నపోతు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మాన్యులు, మాన్యులు అంటే గౌరవించదగిన వారు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మ్యాలం, మ్యాలం అంటే మేళం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మేచక, మేచక అంటే నల్లని అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మేచక, మేచక అంటే నల్లని అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మొర, మొర అంటే ముఖం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ రాకమల, రాకమల జ్యోత్స్న అంటే పున్నమ నాటి తెల్లని వెన్నెల అని అర్థం వస్తుంది. నెక్స్ట్ లేశం, లేశం అంటే కొద్దిగా, కొంచెం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వడుకుడు పూలు అంటే చేనేత వస్త్రములు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వల్లపల్ల, వల్లపల్ల అంటే కుడివైపు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వసించు, వసించు అంటే నివసించు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ విఘ్నం, విఘ్నం అంటే ఆటంకం, అడ్డంకి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వృచ్చికం, వృచ్చికం అంటే తేలు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వెరచు, వెరచు అంటే భయపడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ శీలం, శీలం అంటే నడవడి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ శాకం, శాకం అంటే కూర అని అర్థం వస్తుంది. నెక్స్ట్ శీతం, శీతం అంటే చల్లనిది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ శ్రేణం, శేనం అంటే డేగ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సంహారం, సంహారం అంటే చంపుట అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సతతం, సతతం అంటే ఎల్లప్పుడూ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సాలు, సాలు అంటే సంవత్సరం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సురతరువు, సురతరువు అంటే కల్పవృక్షం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సౌహార్దం, సౌహార్దం అంటే స్నేహం, సోపతి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ హాసితాస్యుడు, హాసితాస్యుడు అంటే నవ్వు ముఖం కలవాడు. హాసితాస్యుడు, హాసితాస్యుడు అంటే నవ్వు ముఖం కలవాడు అనే అర్థం వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అయినట్లయితే లైక్ అయితే చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.